మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసులు. గుంటకల్లో ఉన్నటువంటి విజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్ ని. సో 24 సంవత్సరాల నుంచి మేము పడుతున్నటువంటి శ్రమకి ఈరోజు స్టేట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ రావడము, సో అమూల్య అనే అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావడము, దీనికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులు, టీచర్స్ ప్లస్ అమూల్య, దాన్ని సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రుల నుంచి ఈ సక్సెస్ రావడం జరిగింది. సో ఇది మాకు చాలా గర్వకారణం. సో స్టేట్ లెవెల్లో ఫస్ట్ రావాలని ప్రతి సంవత్సరము అనునిత్యం మేము పోరాడుతూనే ఉన్నాము. అలాంటి 24 ఏళ్ల శ్రమకు ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు మాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. రియలీ గ్రేట్. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్ యూ. సో ఈ సంవత్సరము 2025-26 సంబంధించి 95 మెంబర్స్ అపీర్ అయినారు. 95 మెంబర్స్లో 500 పైన 45 మెంబర్స్కి వచ్చినాయి. సో 94 మెంబర్స్ పాస్. సో ఈ రిజల్ట్ రావడానికి కారణం మా టీచర్స్, మా శ్రమ. దీనికి సంబంధించి మా స్టూడెంట్ అమూల్య, ఈ అమ్మాయి కష్టం అంటే ఏమంటారంటే ఛాలెంజ్గా తీసుకొని చదివినటువంటి అమ్మాయి. ఇలాగ పిల్లలు సెల్ఫ్ ఇంటెన్షన్లో ఉండగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్లో వచ్చేటటువంటి చిన్న చిన్న లోపాలని సవరించుకుంటూ డే బై డే సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈరోజు మేము ఈ సక్సెస్కి రాగలిగినాము. సో 95 మందిలో 94 మందిని కూడా మేము మంచి మార్కుల్లో తీసుకురాగలిగినాము. సో చాలా ఆనందంగా ఉంది. కమింగ్ డేస్లో మా పిల్లలు ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని, మంచి మార్కులు రావాలని, స్టేట్లో మరింతగా మంచి మార్కులు తీసుకురావాలని గట్టిగా కృషి చేస్తామని సవినయంగా తెలియజేస్తున్నాం. గుంటకల్ చరిత్రలోనే డిస్టిక్ ఫస్ట్ సెకండ్ అనేది కూడా చాలా కష్టమైనటువంటి విషయము. అలాంటిది ఈరోజు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ రావడం ఆషామాషి కాదు. మేము 24 ఏళ్ల నుంచి కనుక్కున్నటువంటి కళ ఈరోజు నెరవేరింది. ఈరోజు స్టేట్ లెవెల్లోనే ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. సో 24 ఏళ్ల శ్రమకి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఫలితం. సో వచ్చే రోజుల్లో మేము ఇంకా ఎక్కువ కష్టపడతామని, పిల్లల్ని మంచి వృద్ధిలోకి తీసుకొస్తామని, మంచి విద్యా బుద్ధులు నేర్పించడానికి ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. सबको मेरा प्रणाम. आज बहुत ही एक अच्छा संदर्भ है क्योंकि हमारी जो स्कूल विज्ञान स्कूल की एक लड़की है जो हमारी स्टूडेंट है, वो हमारी स्टेट रैंक लेके आई है. इतने साल के बाद हमारी मेहनत रंग लाई है. इतने खुश हैं हम सारे टीचर्स, सीरियसली बोल नहीं सकते. आंखों में आंसू आ गए थे हमारे सच में, क्योंकि बहुत साल से वेट कर रहे थे कि हाँ हमें स्टेट रैंक चाहिए. तो पहली बार एक लड़की ने स्टेट रैंक लेके आई है, वो भी 598. 600 के लिए 598, ये कोई कम नहीं है मार्क्स. मतलब हमने करके दिखाया है कि विज्ञान स्कूल जो चाहता है वो करके दिखाता है. और हमने ये प्रूव किया है कि हमारा विज्ञान स्कूल इतना हार्ड वर्कर है. हमारे सारे टीचर्स ने इतना हार्ड वर्क किया है, मैनेजमेंट ने हमें इतना सपोर्ट किया हुआ है. हम मॉर्निंग स्कूल्स में लगाते हैं, 6:30 को आते हैं बच्चे, टीचर्स आते हैं, संडे आते हैं हम लोग, हॉलिडेज में भी आते हैं हम लोग, और बच्चों की हर एक डाउट को हम क्लियर करते हैं. हर एक इतने सारे एग्जाम्स कंडक्ट किए गए हैं, और जहां पर भी उनका कुछ भी प्रॉब्लम है, कुछ भी उनको संदेह है, हम उनको क्लियर कर रहे, हर बार क्लियर कर रहे. इतने सारे एग्जाम्स के कारण उतने एग्जाम में लिख की इतनी आदत हो गई थी उन्हें कि एग्जाम जाने के बाद तो घबराए नहीं. हमारे बच्चे बहुत ही शांति से जाके एग्जाम लिख के आए हैं कंपेयरिंग टू अदर स्कूल्स, क्योंकि इतने सारे एग्जाम्स लिखा है, इतने सारे उनको हम लोग ने रेक्टिफिकेशन किया हुआ है, उनके सारे गलतियों को सुधारा हुआ है. इसके कारण इतने आसानी से एग्जाम लिख पाए. हम बहुत खुश, हम गर्व से कहते हैं कि वी आर विज्ञान स्कूल टीचर्स. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చరిత్ర సృష్టించినటువంటి రోజు. మా విజ్ఞాన్ స్కూల్ విజయ పతాకాన్ని ఎగిరేసింది. ఇది రావడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలా రావడానికి ముఖ్య కారణంగా మా యొక్క విజ్ఞాన్ అధినేత అయినటువంటి శ్రీనివాస సార్ గారు మరియు చిత్రా మేడం గారు నిరంతరం మా వెనుక ఉండి ఈ విధంగా మమ్మల్ని నడిపించారు. దానికి తగ్గట్టుగా మేము తెచ్చినటువంటి రిజల్ట్ చాలా సంతోషంగా ఉంది. ఇంకా విజ్ఞాన్ స్కూల్ గురించి చెప్పాలంటే నిరంతరం శ్రమిస్తాం, అక్షర యుద్ధం చేసేసాం, అజ్ఞానాన్ని తొలగించాం, విజ్ఞాన్ స్కూల్లో చదివేశాం, విజ్ఞానాన్ని వెలిగించాం. ధన్యవాదాలు. Namaste to everyone. My name is N. Ravi Kumar.
I'm Vignan School faculty. I'm dealing the subject of biology. ఈ విజ్ఞాన్ స్కూల్ గుంటకల్ హిస్టరీలోనే సాధించిన విజయం మా విజ్ఞాన్ స్కూల్లోనే సాధించాము. దానికి సపోర్ట్ ఇచ్చిన మా స్కూల్ మేనేజ్మెంట్ అయిన శ్రీనివాసులు సార్ గారికి, మా హెడ్ మిస్ట్రెస్ చిత్రా మేడం గారికి, టోటల్ టీమ్ వర్క్ సార్ ఇది. మా సబ్జెక్ట్ టీచర్స్ 10th టీమ్ వర్క్ సబ్జెక్ట్ టీచర్స్ కూడా ప్రతి ఒక్కరు అహర్నిశలు కృషి చేసి మేము ఈ విజయాన్ని సాధించుకున్నందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ విజ్ఞాన్ ఫ్యాకల్టీగా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఈ స్కూల్లో అమూల్య అనే అమ్మాయి సార్ చాలా హార్డ్ వర్కర్ సార్. మేము ప్యానెల్లో వాళ్ళకి టీచ్ చేసే విధానం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది సార్. నేను సైన్స్ టీచర్ సార్ ఇక్కడ బయాలజీకి. ఆ అమ్మాయికి ప్రతి ఒక్క పిల్లలకి ఆ ఏఐ టూల్స్తో మేము ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా హెల్ప్ఫుల్గా యూజ్ అయింది సార్. ఏఐ టూల్స్లో ప్యానెల్లో ప్రతి వీడియో వాళ్ళకి చూపించి విజువల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం సార్. అంటే లైవ్ స్పెసిమెన్స్ తెచ్చి కూడా మేము ఇక్కడ డిసెక్షన్ రూపంలో ప్రతిదీ స్టార్ట్ చేసేది మా విజ్ఞాన్ స్కూల్లోనే సార్. కాబట్టి మాకు ఇంత రిజల్ట్ రావడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ప్రతి టీచరు సండేలు అనుకోకుండా, సెకండ్ సాటర్డే అనుకోకుండా మేము హార్డ్ వర్క్ చేసి స్పెషల్ క్లాసెస్తోన వాళ్ళకి ప్రతిసారి రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం వల్ల వీటన్నిటికీ మాకు సపోర్ట్ ఇచ్చిన మా మేనేజ్మెంట్ శ్రీనివాస సార్ గారికి, హెడ్ మిస్టర్ చిత్రా మేడంకి, మా కోఆర్డినేటర్ వాహిదా మేడం, ప్రియాంక మేడం, సుప్రియా మేడం, మా సబ్జెక్ట్ టీచర్స్ ప్రతి ఒక్కరు చేసిన కృషి సార్. చాలా థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ వర్క్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే ఎవ్రీవన్. సో నేను మోనికా అండి, విజ్ఞాన్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను, మ్యాథ్స్ టీచర్ని. సో నేను ఒక 8 years నుంచి వర్క్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను అమూల్య ప్రెసెంట్ టాపర్, స్టేట్ టాపర్ గా నిలిచింది. తనకి 598 రావడం చాలా హ్యాపీగా ఉంది. అందులో తనకి ఆల్ సబ్జెక్ట్స్ 100s రావడం చాలా గొప్ప విషయం. సో అండ్ ఆల్సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో అమూల్య గురించి చెప్పాలంటే షీఈస్ వెరీ టాపర్ అండి. యాక్చువల్లీ మ్యాథ్స్ లో కొంచెం చిన్న జస్ట్ డైరీ ఒక హింట్ ఇస్తే చాలు A to Z తను కవర్ చేసేస్తుంది. చాలా మైండ్ షార్ప్ ఉండే అమ్మాయి. మ్యాథమెటిక్స్ లో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆల్సో షీఈస్ వెరీ మచ్ విల్లింగ్, ఎక్సైటెడ్ టు డూ మ్యాథమెటిక్స్. సో ఆల్మోస్ట్ చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తుంది. చెప్పింది చెప్పినట్టుగా వింటుంది. ఎక్కడ ఏది టీచర్ మాట జవదాటని అమ్మాయి. సో అలా హార్డ్ వర్క్ చేసింది కాబట్టే ఇలా మా స్కూల్ కి గొప్పగా రిజల్ట్, ఇంతకు ముందు లేని రిజల్ట్ ఇప్పుడు సాధించడం చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు నా ముందు టీచర్స్ చెప్పినట్టు చాలా హార్డ్ వర్క్ ఉంది. మా టీం వర్క్ ఎంత చేసినా మా బ్యాక్ బోన్ డెఫినెట్లీ మా కరెస్పాండెంట్ సార్ అండ్ హెచ్ఎం మ్యామ్. సో వాళ్ళ సపోర్ట్ లేనిదే ఇది జరిగేది కాదు. ఎక్కడ ఎలాంటి విషయం ఉన్నా, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలన్నా కూడా డెఫినెట్ గా వాళ్ళ సపోర్ట్ ఉండి ముందుండి ఇలా చేస్తే బాగుంటుంది స్టూడెంట్స్ కి అని చెప్పి ఇప్పుడు ద గ్రేట్ సక్సెస్ సాధించాం మేము విజ్ఞాన్ స్కూల్ ద్వారా గుంటకల్ టౌన్ లో. సో చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, 500 పైన 45 స్టూడెంట్స్ అచీవ్ చేయడం, దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో పాస్, ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ పాస్ అండి. సో వీఆర్ వెరీ హ్యాపీ. 100% పాస్ పర్సెంటేజ్ మా స్కూల్లో ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు వర్క్ ఇన్ విజ్ఞాన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. To everyone, thank you for my parents and my management and my teachers for supporting me. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను అసలు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మా పేరెంట్స్, మా టీచర్స్ వల్లనే చాలా సాధ్యమైంది. సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ క్రెడిట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ హూ ఆర్ ప్రెసెంట్ హియర్. థ్యాంక్ యూ. మా టీచర్స్ చాలా చెప్పేవారు చాలా టైం చదువుకోండి అని. అప్పుడు నేను చాలా తిట్టుకునేదాన్ని, ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని. కానీ తర్వాత ఇప్పుడు అర్థమైంది దాని రిజల్ట్ ఏమి, దాని పరిణామం ఏమని. కాబట్టి వీళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు నా కోసం. మా పేరెంట్స్ కూడా చాలా సాక్రిఫైస్ చేశారు. వీళ్ళు ట్యూషన్స్ అనేవి చెప్తున్నారు, దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. నా డౌట్స్ అనేవి చాలా బాగా క్లియర్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ మై పేరెంట్స్. I'll thank you all. Success belongs to everyone, and I'm very proud to be a part of this Vignan school. Thanks. ఫ్యూచర్ లో నేను ఐఐటీలో ఎలా అయినా సీట్ కొట్టాలనేది నా ఎయిమ్. దాంతో నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ గా మారి మన ఫ్యూచర్ జనరేషన్ ని ఇంకా అడ్వాన్స్ లోకి తీసుకెళ్లాలని, టెక్నాలజీ ఇంప్రూవ్ చేయాలని నా ఎయిమ్. నమస్కారం అండి, నా పేరు అనురాధ. ఇప్పుడు ఈ విషయానికి కారణము విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యము. మాకు ఇంతటి చక్కటి అవకాశాలు ఇచ్చినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి, మా పాప సాయి అమూల్యకి మేము ఆనందంగా తెలుసుకుంటున్న కృతజ్ఞతలు. మేము ఇంత గుంటకల్లో ఏ స్కూల్లో జాయిన్ చేయాలా అని అనుకున్నప్పుడు మాకు విజ్ఞాన్ స్కూల్ ది బెస్ట్గా అనిపించినది.
మేము 7th నుంచి మా పాపను జాయిన్ చేసినాము. తను డే బై డే తను ఇంప్రూవ్ అవుతుందే కానీ ఎక్కడ మాకు డ్రాప్ అయిన దాఖలాలు లేవు. ఏమంటే మేము సార్ వాళ్ళకి మాట ఇచ్చినాం, మా పాపని ఎలాగైనా కానీ మీరు తీసుకొస్తారు సార్ ఎట్లయినా కానీ అని. ఆ మాట నిలబెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. పవిత్రానంద 8th క్లాస్లో వచ్చింది. వచ్చినప్పుడు చాలా బ్యాక్ ఉండింది. మా దగ్గర ఉన్నటువంటి సి సెక్షన్లో ఉండింది. అట్లాంటిది 10th క్లాస్కి వచ్చేలోపల బాగా పికప్ అయ్యి మేము 3 గ్రూప్స్గా, అంటే డిపెండింగ్ ఆన్ స్టడీస్ని బట్టి సెక్షన్స్ని చేసింటాం. సో సి సెక్షన్ నుంచి ఏ సెక్షన్కి వచ్చి ఏ సెక్షన్లో కూడా ఇప్పుడు ఆ అమ్మాయి టాప్లో ఉన్నటువంటి పిల్లలందరినీ ఓవర్టేక్ చేస్తూ 2nd ప్లేస్ వచ్చింది. స్కూల్ 2nd వచ్చి 592 వచ్చింది. సో ఈ అమ్మాయికి అసలు ఎంత హార్డ్ వర్క్ చేసిందంటే ఎగ్జామినేషన్ టైంలో సిక్ అయింది. సిక్ అయినా కానీ క్యాండ్లా తగిలించుకొని కూడా ఎగ్జామినేషన్కి వచ్చి రాసింది. అంటే ఈ అమ్మాయి పట్టుదలగా ఒప్పుకోవాల్సిన విషయము. ఈ అమ్మాయి కష్టానికి ఈ రిజల్ట్ అని చెప్పచ్చు. రియలీ కంగ్రాచులేషన్స్ టు పవిత్ర. కంగ్రాచులేషన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నా పేరు పవిత్ర ఆనంద్. నేను విజ్ఞాన్ స్కూల్లో చదువున్నాను. 8th క్లాస్లో నేను విజ్ఞాన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాను. అప్పుడు నేను సి సెక్షన్లో చదివేదాన్ని. మా టీచర్స్ గైడెన్స్ వల్ల, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల, మా హెచ్ఆర్ అండ్ హెడ్ మేడం సపోర్ట్ వల్ల నేను ఏ సెక్షన్కి వెళ్ళినాను. అక్కడ బాగా చదువుకొని నాకు ఇప్పుడు 10th లో మంచి మార్క్స్ వచ్చినాయి. నేను ఎస్ఎస్సి ఎగ్జామ్లో 592 స్కోర్ చేసినాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ టీచర్స్ అండ్ పేరెంట్స్.